నా పేరు శివకాంత్, మా వైఫ్ లాస్య. మేము విజయవాడ నిడమానూరులో ఉంటాము. సో మాకు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది చైల్డ్ అని తెలిసినప్పుడు మేము ఒక హాస్పిటల్ కి తెలిసిన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కంటిన్యూటీగా ఎటువంటి డిలే లేకుండా ఆన్ టైమ్ లో టెస్ట్ వెళ్ళడం కావచ్చు అండ్ అట్ ది సేమ్ టైమ్ చెకప్స్ కి కావచ్చు మెయింటైన్ చేయడం జరిగింది. మెడికేషన్ అంతా ప్రాపర్ గా చేయడం జరిగింది. చైల్డ్ గ్రోత్ అండ్ చైల్డ్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ బీట్, మదర్ హెల్త్ అన్ని కూడా బాగున్నాయని చెప్పడం జరిగింది. 8 months వరకు కంటిన్యూగా అలానే జరిగిందండి. సో వన్స్ 8th month స్టార్ట్ అయ్యి సో 9th month వస్తున్నాం అనగా, అంటే 8th month హాఫ్ దాటిన తర్వాత ఆ పర్టికులర్ హాస్పిటల్ వాళ్ళు సిజరీన్ చేయాలి, సో కొంత కాంప్లికేషన్ ఉంది అని చెప్పారు. సో సిజరీన్ చేయాలి అన్నప్పుడు నేనేం చేశానంటే, నాకు బాగా అంటే చాలా కాలంగా పరిచయం ఉన్న డాక్టర్ రమ్య గారు. సో రమ్య గారికి నేను నా డీటెయిల్స్ అని మా చైల్డ్ రిపోర్ట్స్ మొత్తం పంపించడం జరిగింది. అక్కడ ఏదైతే రిపోర్ట్స్ బేస్ చేసుకొని సర్జరీ అన్నారో ఆ రిపోర్ట్స్ పంపించడం జరిగింది. రమ్య గారు క్లియర్ గా చూశారు. సో ఏం పర్వాలేదండి, టెన్షన్ తీసుకోకండి, సర్జరీ అవసరం లేదు, ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్ గా అలానే కంటిన్యూ చేసి ట్రై చేద్దాము. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ అయితే సర్జరీ అయితే రికమెండ్ చేయము, మీరు కాన్ఫిడెంట్ గా హ్యాపీగా రండి, నేను చూస్తాను అని చెప్పారు. సో ఆ తర్వాత అక్కడ నుంచి ఈ అను మై బేబీ హాస్పిటల్ కి 8.5 months తర్వాత ఇక్కడ అను మై బేబీకి వచ్చామండి. ఈ అను మై బేబీ హాస్పిటల్ కి వచ్చేదానికి ముందు మా అత్తయ్య గారు ఆల్రెడీ అడిగారు, ప్రీవియస్ హాస్పిటల్లో ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు, మీరు ఇప్పుడు సర్జరీ అంటున్నారు అన్నప్పుడు రోజులు కాదండి గంటలు మాత్రమే అని చెప్పడం జరిగింది. సో అప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. సో దట్ రైట్ ఆఫ్టర్ నేను రమ్య గారితో మాట్లాడిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం టెన్షన్ నుంచి బయటకు రావడం జరిగింది. హ్యాపీగా ఇక్కడికి వచ్చాము. సో ట్రీట్మెంట్ అంతా కంటిన్యూ చేసుకున్నాము. మా పర్సనల్ ఓకే ఆర్ మా పర్సనల్ అండ్ చైల్డ్ సిచ్యువేషన్ బేస్ తోనే మేము సిజరీన్ అనే దానికి రికమెండ్ అంటే బేస్డ్ ఆన్ ద కేసు రికమెండ్ చేశారు. సో ఇప్పుడు చైల్డ్ ని ఎన్ఐసియూస్ బాక్సులు ఇట్లాంటి టెన్షన్ తో తలనొప్పి లేకుండా హ్యాపీగా మదర్ సైడ్ ఇవ్వడం జరిగింది. కానీ ఒకప్పుడు ఆ హాస్పిటల్ ఉన్నట్టయితే అక్కడ బేబీ గ్రోత్ కూడా ఇంకా అంత టైం ఉంది కాబట్టి ముందుగానే డెలివరీ కాబట్టి ఎన్ఐసియూ సీరియస్ అయ్యే పరిస్థితి ఉంది. బట్ అను మై బేబీ ద్వారా మాకు ఆ టెన్షన్ లేదు, మాకు ఆ ప్రాబ్లమ్స్ లేవు. వీఆర్ సో హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ అను మై బేబీ హాస్పిటల్ ట్రీట్మెంట్ and we are having our good baby with us and we are so happy. No words for the service from Anu My Baby Hospital. From the day one we came here, the service from hospital staff or the nurse system, nursing staff and the doctors, the visit or the moral support the team they have given is really extraordinary. So we are so happy with Anu My Baby Hospital. I strongly recommend Anu My Baby Hospital. Thank you. Thank you to the hospital and Anu My Baby Hospital. Thank you to the doctors who support.